ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని చైన్లను స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల 2 గోల్డ్ చైన్స్, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. జనగామ జిల్లా సీతారాంపురంకు చెందిన నల్ల శ్రీకాంత్, నల్ల ప్రశాంత్ ఇద్దరు కూడా హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వారికి వచ్చే జీతం డబ్బులు అవసరాలకు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిందితులు ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో చైన్లను స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామ శివార్లో బట్టలు ఉతకడానికి వెళ్తున్న మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తుల తాడు దొంగిలించి బైక్పై పారిపోయారు. చైన్ స్నాచింగ్ పాల్పడిన దొంగలను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సీసీటీవీలను పరిశీలించి దొంగల కోసం వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా సరైన నంబర్ ప్లేట్ లేని వాహనం పైన ఇద్దరు అన్నదమ్ములను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతూ ఉండటంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేశారని తెలిసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మనకి గుండాలలో ఒకటి స్నాచింగ్ అయింది, చైన్ స్నాచింగ్ అయింది. బైక్ పైన వచ్చి ఒక మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్ళడం జరిగింది. ఇది కాకుండా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మార్చి 9వ తేదీన ఒక స్నాచింగ్ జరిగింది. ఈ 2 స్నాచ్లకి పాల్పడిన అక్యూజ్ని ఈరోజు రాచకొండ పోలీస్ వారు మరియు ఎస్ఓటి సిసిఎస్ టీమ్స్ వాళ్ళు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే నల్ల శ్రీకాంత్, నల్ల ప్రశాంత్ ఇద్దరు కూడా వీళ్ళు ఉండేదంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు నల్ల శ్రీకాంత్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, ఒక ఫార్మా కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. అండ్ ఇది అతని ఎక్స్పెన్సెస్ కోసం కానీ రెగ్యులర్గా డైలీ లైవ్లీహుడ్ కానీ ఆ అమౌంట్ సరిపోక షార్ట్కట్లో మనీ సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ఒక ఈజీ వేని ఎంచుకోవడం కోసము ఈ స్నాచింగ్ అనే దాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ఒక బైక్ని తీసుకొని ఆ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ నెంబర్ ఉంది దానిపైన, కానీ ఆ నెంబర్ దానిది కాదు, ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ వాళ్ళు దానికి అమర్చుకొని మొన్న